కొలనుపాక హైదరాబాద్ మరియు వరంగల్ నుండి సుమారు 80 కిలోమీటర్లు మరియు యాదగిరిగుట్ట నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది హిందూ ధర్మం మరియు జైన మతం అనుచరులు సందర్శించవలసిన ముఖ్యమైన యాత్రా స్థలాలలో ఒకటి. శ్రీ శ్వేతాంబర్ కుల్పక్జీ జైన్ మందిరం 2000 సంవత్సరాల పురాతన జైన్ మందిరం అని చెప్పవచ్చును. ఈ ఆలయంలోని ప్రధాన దేవతలు రిషభనాథుడు, నేమినాథుడు మరియు మహావీరుడు. ఆకుపచ్చ రాయతో చెక్కబడిన రిషభనాథుని చిత్రం చరిత్రాత్మకంగా మాణిక్య స్వామి మరియు జీవిత స్వామిగా ప్రసిద్ధి చెందింది. ఆలయం లోపలి భాగం ఎర్ర ఇసుక రాయి మరియు తెల్ల పాలరాయితో తయారు చేయబడింది. ఆదినాథ్ భగవాన్ అని పిలువబడే రిషభ్ జైన్ మతంలో మొదటి తీర్థంకరుడు. స్థానికంగా మాణిక్యదేవ అని పిలువబడే ఆదినాథుడు అసలు దేవత కొలనుపాకను తన నివాసంగా చేరుకున్నాడని నమ్ముతారు. ప్రధాన ఆలయం యొక్క 2 వైపులా ఇతర తీర్థంకరులు 8 మంది మూర్తులు ఉన్నాయి. మహావీరుడి విగ్రహం 130 సెంటీమీటర్స్ పొడవు ఉంటుంది మరియు ఒకే జాడే ముక్కతో తయారు చేయబడిందని చెప్తారు. జైన్ మత విశ్వాసం ప్రకారం సజీవ తీర్థంకరుడైన సిమందర్ స్వామి విగ్రహాలు మరియు మాతా పద్మావతి విగ్రహాలు ప్రధాన ఆలయానికి ఇరువైపులా ప్రతిష్ఠించబడ్డాయి. ఈ ఆలయంలో శాంతినాథ్, చంద్రప్రభ, అభినందన్ నాథ్ మరియు భోమ్యాజీ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆలయం చుట్టూ ఒక ధర్మశాల నిర్మించబడింది. కుల్పక్జీ అనే జైన్ పురాతన వస్తువులు కనుగొనబడ్డాయి. రాష్ట్రకూటులు కాలంలో కొలనుపాక జైన్ కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఇది క్రీస్తు శకం 753 to 982 ఇయర్స్ టైంలోది. ఇతిహాసాల ప్రకారం మాణిక్యస్వామి విగ్రహాన్ని మొదట రావణుడి భార్య మండోదరి పూజించింది. ఈ విగ్రహాన్ని కళ్యాణి చాళుక్య రాజ్యం పాలకుడు శంకర్ ఇక్కడికి తీసుకువచ్చాడని నమ్ముతారు. కొన్ని ఇతిహాసాల ప్రకారం ప్రధాన ఆలయాన్ని భరత చక్రవర్తి రిషభనాథుడు మరియు యశస్వతి దేవి కుమారుడు నిర్మించాడని చెబుతారు. 4వ శతాబ్దానికి ముందు ఆంధ్రప్రదేశ్లో జైన్ మతం ప్రబలంగా ఉండేది మరియు కాలం నుండి కొలనుపాక జైన్ మతానికి ప్రముఖ కేంద్రంలో ఒకటి. రాజస్థాన్ మరియు గుజరాత్ నుండి వచ్చిన కళాకారులను నియమించడం ద్వారా ఈ ఆలయాన్ని ఇటీవల పునరుద్ధరించారు. ఏప్రిల్ 2022లో కుల్పక్జీ సమీపంలోని సోమేశ్వర ఆలయం పునరుద్ధరణ సమయంలో జైన్ తీర్థంకరుని మహాజైన్ పాద యొక్క 2 4x1.4 అడుగుల శిల్పం కనుగొనబడింది. దక్షిణ భారతదేశంలోని శ్వేతాంబర్ జైన్లకు కుల్పక్జీ ఒక ముఖ్యమైన తీర్థయాత్రా కేంద్రం. జైన్ ఆలయం నుంచి సోమేశ్వర ఆలయం వెళ్ళే దారిలో మనకి జైన్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న గోశాల కనపడింది. అక్కడ 100 నుంచి 150 ఆవుల వరకు మాకు కనిపించాయి. అక్కడ వాటికి చాలా బాగా చూసుకుంటున్నారు. అక్కడ ఆవులకి గడ్డి పెట్టడానికి చాలా వీలుగా మనకి గడ్డి కూడా అక్కడ పెట్టారు. మేమైతే అక్కడి నుంచి తీసుకుని ఆవులకి మేత వేసాము. కొలనుపాక సోమేశ్వర దేవాలయం
చండికాంబ సమేత సోమేశ్వర స్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించారు. ఈ ఆలయంలో శివుని మూర్తి సాధారణ లింగం రూపంలో కాకుండా మానవ రూపంలో కనిపిస్తుంది. ఆలయం యొక్క ప్రధాన విగ్రహం స్వయంభు లేదా సోమేశ్వర స్వామి రూపంలో శివుడు మరియు అతని భార్య చండికాదేవి. ఆలయ గర్భగుడిలో ఒకదానిలో లోపల భారీ సహర్షలింగం ఉంది. దీనివల్ల 1000 లింగాల గుడి, తెలుగులో 1000 లింగాల గుడి అని అర్థం అని పేరు వచ్చింది. ఈ సముదాయంలోని ఆలయాల్లో రేణుకాచార్య, మల్లికార్జున స్వామి, చందేశ్వరి, కుందమాంబ, కోటిలింగేశ్వర స్వామి, కాళభైరవ స్వామి, ఆంజనేయ, రుద్రనిద్రస్వామి, వీరభద్రస్వామి, కుమారస్వామి మరియు ఏకాదశ రుద్రుడు ఉన్నారు. ఈ ఆలయంలో 12వ శతాబ్దానికి చెందిన చాళుక్య కాలం నాటి యోగ భంగిమలో గణేశ, నటరాజ విగ్రహాలు మరియు మహావీర్ ఉన్నారు. ఆలయ చరిత్ర: అందమైన శిల్పాలు మరియు శిల్పాలతో అలంకరించబడిన ఈ ఆలయం మొదట చాళుక్య శైలిలో నిర్మించబడింది అని నమ్ముతారు. ఇక్కడ లభించిన శాసనాలు ఈ ఆలయం 1070 to 1126 CE ప్రాంతంలో నిర్మించబడిందని మరియు చాళుక్య రాజుల భూమి, బంగారం, ఆవులు మొదలైన వాటిని దానం చేయడం ద్వారా ఆలయాన్ని పోషించారని సూచిస్తున్నాయి. 11th century కొలనుపాక కళ్యాణి చాళుక్యుల 2వ రాజధాని అని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. పశ్చిమ చాళుక్యుల 10th century చివరి నుండి 12th century చివరి వరకు కళ్యాణి నుండి పరిపాలించారు. పురాణాల ప్రకారం కొలనుపాక ఆలయం 11th century కంటే చాలా పురాతనమైనది మరియు వివిధ పాలకులచే దశల వారీగా అభివృద్ధి చేయబడిందని ప్రజలు నమ్ముతారు. కొలనుపాక రేణుకాచార్య జన్మస్థలం అని కూడా నమ్ముతారు. ఈ గ్రామంలో లభించిన స్వయంభూ లింగం నుండి జన్మించినట్లు చెప్పబడే గొప్ప వీరశైవ సాధువు తరువాత ఆయన వీరశైవ మతాన్ని ప్రబోధించిన తరువాత అందులో విలీనం అయ్యారని చెబుతారు. రేణుకాచార్య వీరశైవ శాఖ స్థాపకుడు మరియు దేవాలయాలలోకి ప్రవేశం సహా జీవితంలోని అన్ని రంగాలలో మహిళలకు సాధికారత మరియు వారి సమాన హక్కుల కోసం ఆయన పోరాడారు. కొలనుపాకలోని సోమేశ్వర ఆలయంలో స్వయంభూ లింగంతో పాటు గర్భగుడిలో రేణుకాచార్య విగ్రహం ఉంది. ఆలయం ముందు 4 స్తంభాల మండపం ఉంది. లోపల కాకతీయ నంది ఉంది. వీరశైవం అనేది హిందూ ధర్మంలో భాగమైన శైవ మతానికి చెందిన ఒక శాఖ. పంచాచార్యులు వీరశైవ మతాన్ని ప్రచారం చేశారు. వారు రేణుకాచార్య, దారుకాచార్య, ఏకోరామ, పండితారాధ్య మరియు విశ్వారాధ్య. శివ శివ భవ భవ శరణం మమ భవతు సదా తవ స్మరణం. శివ శివ భవ భవ శరణం మమ భవతు సదా తవ స్మరణం. శివ శివ భవ భవ శరణం. ఆనంద నటన వినోద ఆనంద నటన వినోద సచ్చిదానంద విదళిత ఖేద ఆనంద నటన వినోద సచ్చిదానంద విదళిత ఖేద శివ శివ భవ భవ శరణం మమ భవతు సదా తవ స్మరణం.
శివ శివ భవ శరణం. రేణుకాచార్యులు ఋషి అగస్త్యుడికి చేసిన ఉపదేశాలు శ్రీ సిద్ధాంత శిఖామణిలో నమోదు చేయబడ్డాయి. ఇది వీరశైవులకు ముఖ్యమైన పవిత్ర గ్రంథంగా పరిగణించబడుతుంది. వీరశైవుల పంచపీఠాలు బాలెహోన్నూర్ కర్ణాటకలోని రంభపురి వీర సింహాసన, ఉజ్జయిని కర్ణాటక సదర్శ సింహాసన, కేదార్ ఉత్తరాఖండ్ వైరాగ్య సింహాసన, మూర్తి శైలం ఆంధ్రప్రదేశ్ సూర్య సింహాసన మరియు కాశీ ఉత్తరప్రదేశ్లోని జ్ఞాన సింహాసన. సిద్ధాంత శిఖామణిలో వీరశైవ తత్వం వివరించబడింది. వీరశైవ సంప్రదాయం వైదిక అంశాలను అనుసరిస్తుంది. పంచాచార్యులు మూలం శివాగమలలో ముఖ్యంగా స్వయంభువ ఆగమము, సుప్రభేదాగమము మరియు విరాగమములు వివరించబడినవి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల నుండి వీరశైవ లింగాయతులు పెద్ద సంఖ్యలో కొలనుపాక ఆలయాన్ని సందర్శించి ఏటా రేణుకాచారి జయంతిని జరుపుకుంటారు. ఆలయం ముందు ఉన్న ప్రమాణ మండపంలోని న్యాయలింగం ఒకప్పుడు ప్రజల మధ్య వివాదాలు పరిష్కరించడానికి, వారి కోరికలను తీర్చడానికి వేదికగా ఉండేది. కొలనుపాక సోమేశ్వర ఆలయం యొక్క ప్రత్యేక లక్షణాలలో ఒకటి దాని ఏకశిలా నంది ఎద్దు. ఇది ఒకే నల్ల బసాల్ట్ ముక్కతో సంక్షిప్తంగా చెక్కబడింది. నంది విగ్రహం ఆలయ ప్రదేశ ద్వారం వద్ద ఉంది మరియు దీనిని సంరక్షించ దేవతగా భావిస్తారు. కళ్యాణి చాళుక్యుల కాలం నాటి ఉమామహేశ్వరుడితో మహిషాసురమర్దిని మరియు కోన్స్తపంజార విగ్రహాలు కూడా ఆలయంలో చూడవచ్చును. చాళుక్య మరియు కాకతీయుల మిశ్రమ వాస్తశిల్పం మరియు కళాశైలితో లోపల ఉన్న వివిధ గర్భగుడిలలో అద్భుతంగా చెక్కబడిన సహస్రలింగం మరియు ఇతర విగ్రహాలను చూడటానికి వారసత్వ ప్రేమికులు తప్పక సందర్శించాల్సిన పురావస్తు ప్రదేశం ఈ ఆలయం. కొలనుపాకలోని ప్రసిద్ధ శిల్పాలతో త్రిభువనమల్ల యొక్క మోనస్తంభ మరియు 12th సెంచరీ విజయనగర కాలం నాటి కోదండరామ విగ్రహం ఉన్నాయి. కొలనుపాకలోని ఆలయం ముందు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక మ్యూజియం నిర్వహిస్తోంది. 13th సెంచరీ నుండి కాకతీయ కాలం నాటి చాముండి మరియు గోవింద విగ్రహాలు, నంది మరియు వజ్రపాణి విగ్రహాలు, చాళుక్య మరియు కాకతీయ యుగాల నుండి వచ్చిన కళాఖండాలు, 10 నుండి 14th సెంచరీ మధ్య కాలం నాటి 100 కంటే ఎక్కువ చిత్రాలలో మ్యూజియంలో ప్రదర్శించబడ్డాయి. ఈ మ్యూజియం పరిశోధనా పండితులు మరియు చరిత్రకారులు తప్పక చూడవలసినది. శివునికి అంకితం చేయబడిన ఆలయం కాబట్టి మహాశివరాత్రి పెద్ద ఎత్తున జరుపుకుంటారు. కొలనుపాక మ్యూజియంలోని శాసనాలు మరియు శిల్పాలు భద్రపరచబడినప్పటికీ మ్యూజియం వెనుక ఉన్న సోమేశ్వర ఆలయం బాగా నిర్వహించబడలేదు. ఆలయం లోపల ఉన్న కొన్ని ఆలయాలు మరియు ఆలయం చుట్టూ ఉన్న శిల్పాలు నిర్మానుష్యంగా కనిపిస్తాయి మరియు సరైన నిర్వహణ లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇంత పురాతన చరిత్ర మరియు ప్రాముఖ్యత కలిగిన ఆలయం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడటం చాలా దురదృష్టకరం. ఏదేమైనప్పటికీ ఈ ఆలయం ఖచ్చితంగా సందర్శించాలి. చాలా పురాతన ఆలయాల్లో ఇది ఒకటి. ఎలా అయితే మనం అరుణాచలం వెళ్ళాలంటే శివుడి ఆజ్ఞ లేనిదే వెళ్ళలేము, అలానే కొలనుపాక వెళ్ళాలన్నా కూడా శివుడి ఆజ్ఞ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా చాలా పాజిటివ్ వైబ్స్తో వెనక్కి రావచ్చు. అక్కడ కాసేపు కూర్చుంటే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము మా కజిన్స్తో వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసాము.